నమస్తే ఐ9 టీవీకి స్వాగతం. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లెలగూడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ జనరల్ సెక్రటరీ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు స్వస్తి పలకాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే భారతదేశ చరిత్రలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ ఏదైతే రాసి వారు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి వారి కుటుంబాన్ని బాధ్యతంగా ఏదైతే తల్లిదండ్రులు చదివిపిస్తే వారి పరీక్షలు నీట్ ఎగ్జామ్ను పేపర్ లీకేజ్ చేసిన భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో, ఎడ్యుకేషన్ మంత్రి, వారు గత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి నిరసనలు తెలియజేస్తే వారి మీద కాల్పులతో సహా లాఠీ చార్జీలు, ఆ విధంగా వారిని చిత్రహింసలు పెడుతూ వారిని ఉద్యమంలో ముందుకెళ్లకుండా వారు కోరిన కోరికలు, నిజమైన కోరికలు, ఆ కోరికలు తీర్చకుండా ఉన్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా వారు పార్లమెంట్ లో ఏదైతే మొన్న తెలియజేయడం జరిగింది, విద్యార్థుల కోసం మీరు ఒక ఆలోచన విధానానికి రండి, దాని మీద మనం చర్చిద్దాము అని చెప్తే వారు చర్చకు రాకపోతే ఏదైతే రాహుల్ గాంధీ గారు వారు చెప్పిన చర్చలు వీరు నిరసన తెలియజేస్తే క్రూరాతి క్రూరంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని కూడా చూడకుండా అతనిని కూడా ఢిల్లీ పోలీసు వాళ్ళు ఏదైతే చేసిన చర్య, అదేవిధంగా అయితే ప్రియాంక గాంధీ గారు కానీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ, వివిధ మంత్రులు, వివిధ మాజీ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమంలో ఉంటే వారిని వివిధ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి వారిని ఒక నేరస్తుల్లాగా చూడటం ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎలాంటి హోదా ఉంటుందో మనం ముందే తెలుసు. మరి అలాంటి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి పూర్తిగా సంపూర్ణంగా ఈ 12 సంవత్సరాలలో ఏదైతే ఉద్యోగాలు అన్నాడు ప్రతి సంవత్సరం ఆ ఉద్యోగాలు లేవు. మరి విద్యార్థులకు ఏదైతే ఉందో చదువుకున్న వారికి కూడా నైతికంగా వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా పరిపాలన చేస్తున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సంపూర్ణంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదైనా కేంద్ర మంత్రులు వారి పరిపాలనలో ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, మంత్రుల మీద ఏదైనా అభియోగం వస్తే తప్పకుండా వారిని రాజీనామా చేయించే ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధకంగా ఉండేది. ఈ 12 సంవత్సరాలలో ఎంతమంది మంత్రుల మీద అభియోగాలు వచ్చినా వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. వారు కండ్లకు గంటలు కట్టుకునే విధంగా, చెవులకు దూది పెట్టుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ముందుకెళ్తున్నారు. ఒకనాడు కిసాన్ రైతులను కూడా ఆ విధంగా దుర్వశాలు ఆడారు, వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేశాడు. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పోరాటం చేయడం జరిగింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, యువకులకు ఒక రక్షణ కావాలంటే అని చెప్పి వారికి
పార్లమెంట్ లో చర్చిస్తుంటే సమయం ఇవ్వకపోవడం శోచనీయమైన పరిస్థితి. దేశ ప్రధాని ఈ రోజు గద్దె దిగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కనీస హక్కులను కూడా కాపాడుకోలేకపోయినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు గద్దె దిగాక మానదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. విద్యార్థుల పైన ఈ రోజు టియర్ గ్యాస్ వదులుతూ లాఠీ చార్జ్ చేస్తూ మీ యొక్క నిరంకుశ పాలనను చూపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఒక ధృతరాష్ట్ర పాలన చేస్తా ఉన్నాడు. మరి ఈ ప్రధానమంత్రి కళ్ళు కనిపించట్లేవా? ఇన్ని రోజుల నుంచి విద్యార్థులు ఆక్రోధన పడుతుంటే ఎన్నో సంవత్సరాలు ఫ్యామిలీని వదిలి, పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ పేపర్ లీక్ చేసి మరి బాధ్యత వహించకుండా ఆ యొక్క విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయకుండా చూస్తూ మౌనంగా కూర్చొని ఈ చూడడం కూడా కాదు, ఇంకా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్ర పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశ యావత్ దేశ ప్రజలకి, యావత్ దేశ స్టూడెంట్స్ కి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువుకుంటే తెలుస్తుంది చదువు విలువ. ఇన్ని రోజులు కష్టపడి సంవత్సరాలు కష్టపడి ఈ రోజు ఎగ్జామ్ రాస్తే ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక స్టూడెంట్ భవిష్యత్తు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కానివ్వండి, నిలబడేటువంటి స్టూడెంట్ ఎన్ని కష్టాలు కోర్చి ఈ రోజు చదువుకుంటా ఉన్నారు. అలాంటి విద్యార్థులను ఈ రోజు రోడ్డులకు ఇడిచి రోడ్డు మీద రక్తం చిందే విధంగా చేసినటువంటి మీ కార్యక్రమాలు అపహేళన చేస్తున్నాయి. ఈ రాజ్యాంగాన్ని అపహేళన చేస్తున్నటువంటి చర్యలు కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మన అధ్యక్షుల వారి అనుమతితో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.